నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన హ్యాపీ యానివర్సరీ అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2012 ఆగస్టులో ఈ వారం పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. భాను, గుడ్ మార్నింగ్, హ్యాపీ యానివర్సరీ. ఎవరో నా చెవుల్లో అమృతం కురిపిస్తున్నట్లు వినిపించింది. చటుక్కున కళ్ళు తెరిచాను. ఎదురుగా లేత నీలం రంగు బల్బు వెలుగుతున్న ప్రిన్సెస్ బొమ్మ కనిపించింది. నా చూపులు చకచక చుట్టూ తిరిగాయి. నేనెక్కడున్నాను? లేత చేతులు నా మెడ చుట్టూ పెనవేసి నా గుండెల్లో గొవ్వలా ఒదిగి పడుకున్న నా బంగారు మెత్తని స్పర్శ ఒక్కసారిగా దిగులు కమ్మేసింది. ఆ పిలుపు, ఆ కమ్మటి స్వరం నిజం కాదు, నా భ్రాంతి. ఇప్పుడు నా పక్కన ఉన్నది నా చిట్టి తల్లే, నా ప్రాణానికి ప్రాణమే. కానీ ఈరోజు నాకు ఆయన స్పర్శ కావాలి, ఆయన సాన్నిహిత్యం కావాలి. ఇవాళ మా పెళ్లి రోజు. మా పెళ్ళై ఇవాళకి 30 ఏళ్ళు. ఇండియాలో ఉంటే సరదాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. నా బంగారు తల్లి వైపు చూశాను. చీరు వెలుగులో పచ్చని అందమైన మొహంలో ఎంతో తృప్తి, మరెంతో నిశ్చింత. అమ్మమ్మ దగ్గర పడుకున్నానన్న ధైర్యం, వాత్సల్యం వెల్లువలా వచ్చింది నాకు. ఎడం చేత్తో తన నుదుటి మీద చిందరవందరగా పడిన ముంగురులు సవరించి, తనకు నిద్రాభంగం కలగకుండా నెమ్మదిగా చేతులు తొలగించి పక్కకు జరిపి, నా మీదకు పడిన కంఫర్టర్ తీసి తనకు పూర్తిగా కప్పాను. కంఫర్టర్ తొలగించగానే చలి తీవ్రత అర్థమైంది. అదే అక్కడ ఆయన పక్కనైతే ఈ చలిలో మంచం మించి దిగేదన్నా, ఆయన కౌగిలి వదిలేదన్నా. అందులోనూ ఇవాళ నిట్టూర్చి నెమ్మదిగా మంచం దిగాను. మంచం దిగ్గానే మెత్తటి కార్పెట్, అడుగు దూరంలో వదిలిన స్లిప్పర్స్ తొడుక్కుని రెస్ట్ రూమ్కి వెళ్ళాను. చలి చలి, ఎముకల్ని కొరికే చలి అంటే ఏమిటో ఈ అమెరికా వచ్చాకే అర్థమవుతోంది. రెస్ట్ రూమ్కి ఆనుకుని ఉన్న క్లోసెట్ హ్యాంగర్కు తగిలించి ఉన్న కోట్ తీసి తొడుక్కున్నాను. టైం ఎంతయిందో పొడుగాటి కిటికీ దగ్గరకు నడిచి కర్టెన్ పక్కకు జరిపి అద్దాల్లో నుంచి బయటికి చూశాను. స్ప్లింకర్స్ ఆన్ అయినట్టున్నాయి. లాన్లో జల్లు కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు సమయం 5:30. నేను లేవటం, స్ప్లింకర్స్ ఆన్ అవ్వటం నిత్యకృత్యమే. నాకు అటు సూర్యుడు ఎటు పొడిచినా టంచనగా మెలకు వస్తుంది. ఇవాళ శనివారం, వీకెండ్. పిల్లలు ఎలాగా త్వరగా లేవరు. పాపం, ఉరుకుల పరుగుల జీవితం, యాంత్రికమైన దినచర్య. ప్రతిరోజు వాళ్ళ జీవన విధానం ఒకేలా ఉంటుంది. వీకెండ్ అయితే మాత్రమే కాస్త నిశ్చింతగా కాసేపు నిద్రపోతారు. రోజు నేను ముందు లేచి వాళ్లకు కావలసిన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ముగ్గురికి క్యారియర్లు సర్దుతాను. వాళ్ళు లేచి వాళ్ళ పనులు, స్నానాలు అన్నీ పూర్తి చేసుకుని వచ్చి ఎవరి క్యారేజ్ వాళ్ళు తీసుకుని పరుగులు పెడతారు. నేను ఈ 4 గోడలు మిగులుతాము. చలి చెవుల్లో నుంచి ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తోంది. స్కార్ఫ్ కట్టుకోవాలి. కిందకు వెళ్ళినా బయటకు చూశాను. ఇంకా చీకటిగానే ఉంది. స్ట్రీట్ లైట్ వెలుగులో నిశ్శబ్దంగా ఉన్న ఇళ్ళు అందంగా, కళాత్మకంగా కనిపిస్తున్నాయి. నిర్మలమైన ఆకాశంలో పూర్ణ చంద్రుడు వెన్నెల ప్రకాశవంతంగా చూపిస్తోంది పరిసరాలను. వెన్నెల ఎంతో అందంగా చూపిస్తోంది పచ్చని పచ్చికను. ఎంత బాగుందో! నేను గమనించలేదు, కానీ ఎంత వెన్నెల! పూర్ణమి కదా. పచ్చని లాన్ మీద, పూల మొక్కల మీద, ఓక్ చెట్ల మీద, ఇంటి కప్పుల మీద, లాన్లో క్రిస్మస్ సందర్భంగా అమెరికన్ లేడీస్ అలంకరించుకున్న రకరకాల బొమ్మల మీద ఎక్కడ చూసినా వెన్నెల. రాధ కొన్న ఈ కొత్తింటికి వచ్చాక కాస్త బయట వాతావరణం కనిపిస్తోంది. అడపాదడపా తిరిగే మనుషులు, కార్లు, ఎదురిళ్ళు, పక్కిళ్ళు, ఆ పక్కిళ్ళు. ప్రతి ఇంటి ముందు క్రమ పద్ధతిలో పెంచిన లాన్, పూల మొక్కలు, ఓక్ చెట్లు, సోలార్ లైట్లు. ఆ ఇళ్లలో నుంచి మధ్య మధ్య బయటకు వచ్చి ఎండలో తిరుగుతూ ట్యాన్ అవటానికి ప్రయత్నించే అమెరికన్ అమ్మాయిలు. ఇవన్నీ అద్దాల కిటికీలో నుంచి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. లేకపోతే పిచ్చెక్కిపోయేది. మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంది. పాపాయి పుట్టడం, దాని ఆలనా పాలన, టైం ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు. మధ్య మధ్య వీకెండ్స్ అమెరికా అందాలు చూడటం. 4 నెలలు గడవగానే ఇండియా మీద, ఆయన మీద, నా ఇంటి మీద బెంగ ముంచుకొచ్చేసింది.
మరో 2 నెలలు అతి కష్టం మీద గడిపి ఆయన దగ్గరకు ఎగిరి వెళ్ళాను. వెళ్ళగానే ఎయిర్‌పోర్ట్‌లో ఆయన చెయ్యి గట్టిగా పట్టుకుని, ఇంకెప్పుడు అమెరికా వెళ్ళను. నా వల్ల కాదు మీకు దూరంగా ఉండటం అన్నాను. ఆయన మనోహరంగా నవ్వారు. అలాగే నేను వెళ్ళమననులే అన్నారు. ఆయన అలా ఎందుకన్నారో తర్వాత తెలిసింది. మరొక 6 నెలలు కాగానే, ఏవండీ నా బంగారం ఎలా ఉందో దిక్కుమాలిన క్రచ్‌లో వేశారు. అమ్మమ్మ ఒడిలా ఉంటుందా క్రచ్ అన్నాను బెంగగా. మర్నాడే రాధ నుంచి ఫోన్. అమ్మా పాప ఆయన కేర్లో వేస్తే తరచూ జలుబు జ్వరము వస్తున్నాయి. డాక్టర్లకు బోలెడవుతోంది. నువ్వేం చేస్తావక్కడ, వచ్చేసేయ్, టికెట్ కొంటాను అంది. అంతే, నా మనసుకు మళ్ళీ రెక్కలొచ్చాయి. ఏమిటో అమెరికా అనగానే భూలోక స్వర్గంలా ఎందుకు భావిస్తారో అర్థం కాదు. వీసా వచ్చిందాకా దిగులే. చిన్నప్పుడు చూసిన జానపద సినిమాల్లో పాతాళలోకం వెళ్ళటానికి రాజకుమారుడు పడే పాటలన్నీ అమెరికా వెళ్ళటానికి పడుతున్నట్టుగా అనిపించింది. వీసా వస్తుందా లేదా, స్టాంపింగ్ అవుతుందా లేదా అని ఒకటే దిగులు. అమ్మా వాళ్ళు ఇలా అడుగుతారు, అలా చెప్పు అంటూ ఫోన్లో రాధ కౌన్సిలింగ్. వీసా కోసం వెళ్ళినప్పుడు జరిగే ఇంటర్వ్యూ తతంగం మొత్తం నోట్స్లా రాసి పంపించింది. అదంతా బట్టి పట్టడం. దేవుడా నాకు స్టాంపింగ్ అవ్వాలి, నీకు 108 ప్రదక్షిణలు చేస్తాను అని దేవుణ్ణి మొక్కుకోవటం. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. ఈ సెంట్రల్ జైలుకు రావటానికి ఎంత ఫార్స్ జరిగింది. తీరా వచ్చాక ఇక్కడ జీవితం విజిటర్స్గా వచ్చే పేరెంట్స్కు జైలు జీవితం అని పూర్తిగా అర్థమైంది. పిల్లలు బయటకు వెళ్ళిపోయాక వాళ్ళు వచ్చిందాకా నోరు టేపు వేసి అతికించినట్లే, మాటలు మర్చిపోయినట్లే. మొదట్లో భయం వేసింది, ఇండియాకు వెళ్ళాక మళ్ళీ పెద్ద బాల శిక్ష చదువుకోవాలేమో అని. ఆ అవసరం లేకుండా ఆయన బోలెడు కబుర్లు చెప్పారు, చెప్పించారు. 6 నెలలు కడుపులో దాచుకున్న అనురాగం, ప్రేమ మాటల రూపంలో ప్రవాహంలా నన్ను ముంచెత్తింది. అప్పుడు మళ్ళీ అన్నాను ఆయన గుండెల్లో ఒదిగిపోతూ, ఇంకెప్పుడు వెళ్ళనండి, మీరు లేకుండా నేను ఉండలేను అని. ఆయన అదే నవ్వు నవ్వారు. ఎందుకు అలా నవ్వుతారు? ఈసారి వెళ్ళటం అంటూ జరిగితే మీతో కలిసే. మీరు వాలంటరీ తీసేసుకోండి, నా వల్ల కాదు. ఏడాదికి 6 నెలలు మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను అనుకున్నారు? ఉక్రోషంగా అన్నాను. నేను మాత్రం ఉండగలనా నిన్ను వదిలి? కానీ ఏం చేస్తాము, పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఇక్కడ ఎంజాయ్ చేయగలమా అన్నారు. చెళ్ళున తగిలింది. అవును నిజమే, చెయ్యగలమా? నిజం చెప్పాలంటే మా దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగానే సాగుతోంది. అనుకూలమైన అన్యోన్యమైన జీవితం. సరదాకు కూడా పోట్లాడుకోలేదు. ఇద్దరి అభిరుచులు ఒకటే, ఇద్దరి రుచులు ఒకటే, ఇద్దరి అభిప్రాయాలు ఒకటే, ఆలోచనలు ఒకటే, ఆశయాలు ఒకటే. అందుకే ఎన్నడూ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా లేని జీవితం మాది. సాధారణంగా పిల్లలు పుట్టగానే దాంపత్య జీవితం చాలామందికి రొటీన్ అవుతుంది. కానీ రాధకు 10 ఏళ్ళు వచ్చిందాక మా దాంపత్య జీవితం మాకు ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగే గడిచేది. రాధ పెద్దదవుతోందని మా అంతట మేమే నిశ్చయించుకుని కొంచెం ఆవేశాలను కోరికలను అణుచుకున్నాము. అలాగని మా మధ్య శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి గ్యాప్ లేదు. రాధ పెళ్ళయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామంటూ ఆయన చిలిపిగా కన్ను గీడుతూ ఉంటే ఆ చర్యలోని అల్లరితో మైకం కమ్మినట్టయి పులకించిపోయేదాన్ని. ఒక్కతే కూతురు. మా ఆశలకి అభిరుచులకి అనుగుణంగా పెంచి పెద్ద చేసి, మంచి చదువు చెప్పించి, మంచి ఉద్యోగం చూపించి, మంచి కుటుంబానికి కోడలిగా, మంచి వ్యక్తికి భార్యగా చేసి మా బాధ్యత పూర్తిగా నెరవేర్చుకున్నాము. రాధ అమెరికా వెళ్ళాలన్న ఆలోచన, ఆశ మాకెప్పుడూ లేదు. అత్తగారు మామగారి దగ్గర హాయిగా ఉంటూ వాళ్లల్లో కలిసిపోయి చక్కటి కుటుంబ జీవితం గడపాలనుకున్నాను. పుట్టే పిల్లలకు నాయనమ్మ తాతయ్యల ప్రేమ అక్కడ, అమ్మమ్మ తాతయ్యల ప్రేమ ఇక్కడ లభించాలని, నేటి సోకాల్డ్ సొసైటీ ప్రభావం తన పిల్లల మీద పడకుండా కమ్మని కథలతో పిల్లలు నిద్రపోవాలని ఎన్నో అనుకున్నాను. కానీ హఠాత్తుగా రాధ, అమ్మ మేము అమెరికా వెళ్తున్నాము, నాకు H1 వీసా వచ్చింది అనగానే నిశ్చేష్టురాలయ్యాను. అంత దూరం మాకు దూరంగా ఎందుకు వెళ్తుందో అర్థం కాలేదు. ఏం తక్కువైందని తనకి? మంచి ఉద్యోగం, అల్లుడికి అంతకన్నా మంచి ఉద్యోగం, మా నుంచి తనకు లభించే ఆస్తి, అత్తగారింటి ఆస్తిపాస్తులు, ఇంకా ఏం కావాలి? దేనికి ఈ పరుగు అనిపించింది. కానీ వాళ్ళ స్వాతంత్ర్యాన్ని ఆపే హక్కు మనకు లేదు అని ఆయన నన్ను ఆపటంతో నేను ఎదురు చెప్పలేదు. కన్నీళ్లతోటే పంపించాను. గుండె బరువైంది. ఒకే ఒక్క కూతురు. దానికి పుట్టే పిల్లలతో ఆడుకుంటూ ఆ ముద్దు మురిపాలు అనుభవించి పరిపూర్ణమైన జీవితం అనుభవించిన ఆనందంతో
హాయిగా కళ్ళు మూయవచ్చు అనుకున్నాను. ఇప్పుడు కూడా నేను అనుకున్న జీవితం అనుభవిస్తూనే ఉన్నాను. మా ఇద్దరి మధ్య అదే అన్యోన్యత, అదే అనురాగం. మా జీవితాల్లో అదే చైతన్యం, అదే రసానుభూతి. ఒక స్త్రీగా, మాతృమూర్తిగా పరిపూర్ణత చేకూరుస్తూ మనవరాలి ఆగమనం. కానీ తేడా, చిన్న తేడా. ఆహా, చిన్నదేం కాదు, పెద్దదే, చాలా పెద్దది. అక్కడ నా జీవితం నిత్య చైతన్య స్రవంతి. ఇక్కడ నా జీవితం ఘనీభవించిన మంచు. ఈ కూతురు, ఈ అల్లుడు, ఈ మనవరాలు అక్కడ ఉంటే ఈ ఆనందాన్ని, పాపాయితో పొందే మధురానుభూతుల్ని ఆయనతో కలిసి పొందే ఆనందమే వేరు. అది ఎన్ని వేల డాలర్లు వెచ్చించినా లభించదు. ఇప్పుడు చిత్రంగా ఏదో మార్పు నాలోనే, నా ప్రేమలోనే. నా ప్రేమ ఇదివరకు 2 భాగాలు, ఇప్పుడు 4 భాగాలయ్యింది. అందులో ఎక్కువ వాటా నా బంగారుకి. అందుకేనేమో 6 నెలలు దాటగానే ఇరుకు సీట్లో 18 గంటల విమాన ప్రయాణం, స్వేచ్ఛలేని అమెరికా జైలు జీవితం, పలకరింపుకు నోచుకొని మౌన జీవితం, జడత్వంతో నిండిన దినచర్య ఏవీ నన్ను నిరోధించవు. ఆయన కళ్ళల్లో లీలామాత్రంగా కనిపించి మాయమయ్యే దిగులు, ఆయన సాన్నిధ్యంలో నేను పొందే మహత్తరమైన అనుభవం ఏవీ నన్ను ఆపవు. 6 నెలలు దాటగానే పాపాయి నవ్వు, పాపాయి అల్లరి నన్ను అమెరికా లాక్కెళ్ళిపోతాయి. అలా వచ్చేటప్పుడు మా పెళ్లి రోజులు, పుట్టినరోజులు, వెన్నెల రాత్రులు, శృంగార జీవితం నన్నేదీ ఆపదు. కానీ రాగానే మళ్ళీ చైతన్యం ఘనీభవిస్తుంది. నిత్యం ఆయనతో మాట్లాడిన మాటల్లో చిలిపితనం పోయి ఫోన్లో పాపాయి అల్లరి, పాపాయి కబుర్లు దొర్లుతాయి. ఏమిటిది? ఇంతే నా జీవితం? గుండెల్ని చీల్చుకుంటూ దీర్ఘమైన నిట్టూర్పు వచ్చింది. నా కళ్ళు మళ్ళీ వెన్నెల్లో తడుస్తున్న ప్రకృతి వైపు తిరిగాయి. ఆలోచనలు మనసు నిండా కథం తొక్కుతూ ఉంటే కళ్ళ ముందు కాసేపు శూన్యం కనిపిస్తుందేమో. ఇప్పటిదాకా కనుమరుగైన వెన్నెల అందం మళ్ళీ నా గుండె పొరల్ని తాకింది. ధారలుగా కారుతూ తన తేజాన్ని, తన చల్లదనాన్ని ప్రకృతి మీద వెదజల్లుతూ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పడుతోంది. అమాంతం వెళ్ళి ఆ వెన్నెల్లో స్నానం చేయాలనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి దోసిళ్లతో ఆ వెన్నెల పట్టుకుని తాగాలనిపిస్తోంది. వెన్నెలంటే నాకు, ఆయనకు ఇద్దరికీ ఎంతో ఇష్టం. ప్రతి పున్నమి నాడు డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవటం మా జీవితాల్లో 30 ఏళ్ల నుంచి వస్తున్న రివాజు. మా శృంగార జీవితంలో ఒక మధురమైన అనుభూతి. అలాంటి వెన్నెల రాత్రుల్లో ఆయన నా చేత ఎన్ని వెన్నెల పాటలు పాడించుకుని వింటారో. వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా, ఈ వెన్నెల, ఈ పున్నమి వెన్నెల, ఈనాడు ఆనాడు ఒకే వెన్నెల. కృష్ణశాస్త్రి గారి పాట. ఆ వెన్నెల పాట జల్లులు జల్లులుగా గుండెల్లో కురిపిస్తూ నేను పాడుతూ ఉంటే ఆయన ఎంత తమకంతో వినేవారు. రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మా. నాకక్కడ ఇంకా క్షణం కూడా నిలవాలనిపించలేదు. నాకు వెన్నెలకు మధ్య పారదర్శకంగా ఉన్న గాజు కిటికీ అభేద్యమైన గోడలా అనిపించింది. సవ్వడి చేయకుండా బయటకొచ్చాను. అడుగులో అడుగు వేసుకుంటూ కిందకు దిగి వచ్చి స్టాండ్ మీద ఉన్న కార్డ్లెస్ చేతిలోకి తీసుకుని బ్యాక్ యార్డ్ వైపు నడిచాను. సెక్యూరిటీ నెంబర్ నొక్కి డోర్ తీసి బయటకు వెళ్ళి గార్డెన్ చైర్లో కూర్చున్నాను. చల్లగా హాయిగా ఉంది. వెన్నెల బంతిలా మరీ నా ఒళ్ళో పడినట్లు అనిపించింది. ఆయన ఆఫీస్ నుంచి వచ్చుంటారు. ఫోన్ చేసి శుభాకాంక్షలన్నా చెప్పాలి కదా. ఆయన నాకు శుభాకాంక్షలతోటే సుప్రభాతం పాడారు. ఎంత దూరం ఉంటాయో ఆయన ప్రేమ, ఆయన అనురాగం నన్ను నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అందుకే హ్యాపీ యానివర్సరీ అంటూ చెవిలో ఆయన ఊదిన శంఖమే నిదర్శనం. మా పెళ్లి రోజు రాధకి గుర్తులేదు. ఉండి ఉంటే నిన్న రాత్రే హడావుడి చేసేది. అర్ధరాత్రి కేక్ కట్ చేయించి ఆ సన్నివేశాన్ని తండ్రికి స్కైప్లో చూపిస్తూ తను, భర్త, కూతురు మా ఇద్దరికి శుభాకాంక్షలు చెప్తూ, ఎన్ని శుభాకాంక్షలు చెప్పినా, ఎంత పెద్ద కేక్ కట్ చేయించినా, కంప్యూటర్లో ఆయనకు చూపించినా మేమిద్దరం కలిసి ఈ వెన్నెల రాత్రిని వెన్నెల పాటలతో గడిపే ఆ మధురమైన సన్నివేశాన్ని ఆస్వాదించగలమా? రాధ అమెరికా రావటం వలన, పాపాయి పుట్టడం వల్ల మేము ఇలా ఏడాదికి 6 నెలలు వియోగంతో బాధపడుతున్నాం. కానీ ఎప్పుడైనా మేము ఇంతకాలం ఒకళ్ళని వదిలి ఒకళ్ళం ఉన్నామా? నెవర్.
ఎంతమందికి ఉంటుంది మా దాంపత్యం లాంటి దాంపత్యం? ఉండదుగాక ఉండదు. నేను ఇలా వస్తున్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో ఆలోచించే వ్యవధి లేకుండా వచ్చేస్తున్నాను. 6 నెలలు ఎంతలో గడుస్తుంది? అందులోనూ ఆయన సాన్నిధ్యంలో తిరిగి చూసేలోగా మళ్ళీ షాపింగులు, సూట్ కేసులు సర్దుకోవటం, బరువులు చూసుకోవటం, ఎయిర్పోర్టు, ఇరుకు సీటు, పికప్పులు, డ్రాపింగులు. ఏమిటి జీవితం? ఇంతేనా ఇంకా? నాకు చాలా బెంగగా అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇంకా రాకూడదు ఇక్కడికి. ఇప్పటికే ఆయనకు చాలా అన్యాయం చేశాను. ఎంత పిల్లలైతే మాత్రం భర్తను నిర్లక్ష్యం చేసేంత మాతృ ప్రేమ అవసరమా? నో. అంతగా అయితే పాప ఆయన నాతో తీసుకువెళ్ళిపోతాను, కానీ ఆయన్ని వదిలి మాత్రం ఇంకా వచ్చేది లేదు. తమాషా ఏంటంటే మా మధ్య ఇటీవల తరచూ ఏర్పడుతున్న ఈ దూరం దెబ్బలాటలతో కానీ అభిప్రాయ భేదాలతో కానీ ఏర్పడింది కాదు. కాబట్టి ఇంత దూరంలోనూ మా మధ్య చిలిపి కబుర్లు, తీయని అనుభూతుల నెమరవేతలు ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా జరుగుతూనే ఉన్నాయి. మా మనసుల్లో ప్రేమ పుష్పాలు నవనవలాడుతూనే ఉన్నాయి. కానీ ఇలా ఎంతకాలం? ఆయన రిటైర్ అవటానికి ఇంకా 2 ఏళ్ళు. ఆ తర్వాత ఇద్దరూ రావచ్చు. వచ్చినా ఆయన ఇంత యాంత్రికతను భరించలేరు. ఆయనకు జీవితం ఒక చైతన్యవాహికలా ఉండాలి. ఆయనలోని భావుకత, రసికత, చాలాకీతనం ఆయన్ని ఇక్కడ నిర్వీర్యం చేస్తుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చి నా పరిస్థితి చూసి నన్ను మళ్ళీ పంపిస్తారా లేదా అని కూడా నాకు అనుమానమే. ఈ జీవన విధానం ఆయనకు ఎంత మాత్రం నచ్చదు. నన్నే కాదు, పిల్లల్ని కూడా ఉండనివ్వరు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా రారు. వాళ్ళకి ఇక్కడే బాగుంది. కానీ నాకు ఇండియానే బాగుంటుంది. ఇదే జనరేషన్ గ్యాప్లో ఉన్న అభిరుచుల తేడా. అక్కడ ఉన్న స్వేచ్ఛ నాకు ఇక్కడేది? ఇండియాలో లంచగొండితనం పెరిగిపోని, పొల్యూషన్ పెరిగిపోని, మోసాలు, దగా, దొంగతనాలు, సామాజిక అలజడి ఏమన్నా ఉండని, నా ఇండియా ఇండియానే. అక్కడ ఎన్నో సౌకర్యాలున్నాయి. నా వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. నా జీవితాన్ని సుఖంగా, ప్రశాంతంగా, రసవత్తరంగా గడిపే అవకాశం నాకెంతగానో ఉంది. రెక్కలుంటే ఎంత బాగుండేది. ఈ ఒక్కరోజు నా భర్త దగ్గరికి వెళ్ళి 24 గంటల్లో 24 సంవత్సరాల అనుభూతిని మూట కట్టుకుని వచ్చేదాన్ని. దుఃఖం వచ్చింది. ఫోన్ చేయాలి, మాట్లాడాలి, ఆయన స్వరం వినాలి. కార్డ్లెస్ తీసుకుని నెంబర్ కలిపాను. ఆయన వెంటనే లైన్లోకి వచ్చారు. హ్యాపీ యానివర్సరీ. నువ్వు లేచావో లేదో అని ఫోన్ చేయాలనిపించినా చెయ్యలేదు. ఆయన స్వరం వినిపించగానే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ, ఎలా ఉన్నారు అడిగాను. చెప్పనా? చెప్పండి. నువ్వు బాధపడనంటే చెప్తా. గడ్డం పెరిగింది, షేవ్ చేసుకోవాలంటే నిర్లిప్తత. ఎవరి కోసం చేసుకోవాలి? ఆకలేస్తోంది, తినటానికి ఏమీ లేదు. నువ్వుంటే బజ్జీలు వేసిచ్చేదానివి కదా. నువ్వు చేసి పెట్టే పెరుగు గారెలు తినాలని ఉంది, కానీ తినలేను. హోటల్లో తిందామనుకున్నా అవి నువ్వు చేసినవి కావుగా. సినిమా చూడాలని ఉంది. నీతో చూడటం అలవాటయ్యాక ఒంటరిగా వెళ్ళాలని లేదు. అవును, మన పుట్టినరోజులకు కనీసం కేక్ కట్ చేయించి నిన్ను ఇంటర్నెట్లో చూపించేవాళ్ళు, శుభాకాంక్షలు చెప్పేవాళ్ళుగా పిల్లలు. రాత్రి ఎదురు చూశాను చేస్తావని. ఎందుకు చేయలేదు అడిగారు. దుఃఖం అడ్డుపడింది. సమాధానం చెప్పలేకపోయాను. భాను, వాట్ హ్యాపెండ్? మృదువుగా అడిగారు. సన్నగా ఏడుపు వినిపించినట్లుంది ఆయనకు. అరెరే, డోంట్ బి సో ఎమోషనల్. పిల్లలకు తెలిస్తే బాధపడతారు. చిన్న విషయం, బాధపడకు. అయినా మనకింకా పెళ్లి రోజులేమిటి, పెద్దవాళ్ళమయ్యాం. పిల్లల సంతోషమే మన సంతోషం, వాళ్ళ ఆనందమే మన ఆనందం. ఊరుకో భాను. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి. నిన్న నువ్వు చేసినట్లు పొటాటో ఫ్రై చేద్దామని ట్రై చేశాను. ముక్కల్ని బొగ్గులుగా మార్చాను. నెక్స్ట్ టైం రాధ డెలివరీకి వెళ్ళేటప్పుడు బాబుకు సాంబ్రాణి పొగ వేయటానికి అవి పట్టుకెళ్ళొచ్చు. ఆయన నవ్వు నాకు జల తరంగిణిలా వినిపించేది. కానీ ఇప్పుడు సంగీత జ్ఞానం లేని వ్యక్తి చేతిలో మోగుతున్న సంగీత వాయిద్యంలా ఉంది. ఏమండి, నేను ఇంకా ఉండలేను, వచ్చేస్తాను. ఐఎమ్ మిస్సింగ్ యూ అన్నాను బేలగా. నువ్వు అలా అంటుంటే మన పెళ్ళైన కొత్తల్లో మీ పుట్టింటికి వెళ్ళి 2వ రోజే పరిగెత్తుకొచ్చిన సంఘటన గుర్తొస్తోంది భాను. ప్లీజ్, సీరియస్గా చెప్తున్నాను. నేను ఇక్కడ వాళ్ళకి పెద్ద చేసేదేమీ లేదు.
నేను లేకపోతే వాళ్ళు వారానికి ఒకసారి వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. పెద్ద పని కూడా పెట్టుకోరు. బంగారును సాయంత్రం దాకా స్కూల్లోనే ఏవో యాక్టివిటీస్లో చేర్పిస్తారు. పిల్లలిద్దరూ ఇళ్లకు వెళ్ళేటప్పుడు దాన్ని పికప్ చేసుకుంటారు. నేను ఇంకొచ్చేస్తాను, టికెట్ ప్రీపోన్ చేయిస్తాను అన్నాను. ఆవేశపడక భాను, ఆలోచించు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళని తలుచుకుని నా పిల్లలు కష్టపడుతున్నారని ఏడుస్తావు. ఆలోచించు, కూల్ డౌన్. లేదండి, నాకు ఏమీ తోచటం లేదు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు లేక నేను మాటలే మర్చిపోతానేమో అనిపిస్తోంది. సరేలే, రాధలేచాక మాట్లాడు. తనకేమీ ఇబ్బంది లేదు అంటే వచ్చేయి. నిన్ను వదిలి నేను మాత్రం సంతోషంగా ఉండగలుగుతున్నానా? పిల్లలు ఇబ్బంది పడతారని, పాపాయికి అమ్మమ్మ అవసరం ఉందని తప్ప నాకు మాత్రం తెలియదా నీకు అక్కడ పిచ్చెక్కుతుందని అన్నారు. అలాగే, తప్పకుండా మాట్లాడతాను, వచ్చేస్తాను. వీలైతే వచ్చే వారమే బయలుదేరతాను. మీరు జాగ్రత్త. ముందు షేవింగ్కి వెళ్ళండి. ఇవాళ మన పెళ్లి రోజు కదా, బద్దకించకుండా ఏదైనా స్వీట్ తెచ్చుకొని తినండి. మరి చూడండి, కొత్త బట్టలు ఉన్నాయా? కొనుక్కున్నారా? ఒక టీషర్ట్ అన్నా కొనుక్కొని వేసుకోవచ్చుగా. అలాగే భాను, అవన్నీ మాట్లాడకు. అక్కడ వాళ్ళు వింటే బాగుండదు. చూడు, కన్నీళ్లు తుడుచుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అక్కడ ఉండటం ఇబ్బందిగా ఉందన్న విషయం రాధకు తెలియనీకు, సరేనా అన్నారు. నాకు మళ్ళీ దుఃఖం వచ్చింది. అణుచుకుంటూ అలాగే అన్నాను, కానీ నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. కాదులే భాను, నీ స్వరం నాకు తెలుస్తోంది. నువ్వు ఏడుస్తున్నావు, కళ్ళు తుడుచుకో. చీటికిన వేలుతో జంపల మీదకు జారిన కన్నీళ్లు తుడుచుకుని ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసి తెరిచాను. ఇప్పుడు నా కళ్లకు సమానంగా కట్ చేసిన పచ్చిక, గాలికి ఊగుతున్న మొక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గొంతు సవరించుకుని అన్నాను, లేదు, ఏడవటం లేదు. ఓకే, మరి ఉండనా? బాయ్, వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ అన్నారు. థ్యాంక్ యూ అంటూ ఉంటే కను చివరల మిగిలిన 2 చుక్కలు నా చేతి మీద పడ్డాయి. అమ్మమ్మ, ఇక్కడున్నావేంటి? నీకోసం వెతికా అంటూ తలుపు తీసుకుని వచ్చి నా ఒళ్ళో వాలిన బంగారుని అయ్యయ్యో పడిపోతావు అంటూ గట్టిగా పట్టుకున్నాను. నా చేతిలో కార్డులేసి జారి కింద పడింది. అప్పుడే ఎందుకు లేచావురా తల్లి? ఇంకా మార్నింగ్ అవ్వలేదు అన్నాను ముద్దు పెట్టుకుంటూ. నువ్వు నా దగ్గర లేవు, అందుకే లేచా. బజ్జున్నావురా అంది మత్తుగా వాలిపోతున్న కనురెప్పలు మూసుకుంటూ. అలాగే, వస్తాను, పద బజ్జుందాం అంటూ ఉండగా, ఏంటమ్మా ఇంత చలిలో ఎక్కడ కూర్చున్నావు? రాధ కూడా లేచొచ్చింది. ఏం లేదు తల్లి, మెలకు వచ్చింది, లేచాను అన్నాను రాధ చూడకుండా కళ్ళు తుడుచుకుంటూ. నీకోసం వెతుక్కుంటూ వచ్చి డోర్ కొట్టింది ఇది. నా నిద్ర డిస్టర్బ్ అయింది. కాసేపు పడుకోవచ్చు కదా అమ్మా, వీకెండ్, అప్పుడే లేచి ఏం చేస్తావు, పడుకో అంటూ ఆవలిస్తూ రాధ బెడ్రూమ్ వైపు వెళ్ళిపోయింది. నా ఒళ్ళో పడుకుని మళ్ళీ నిద్రలోకి జోగుతున్న బంగారు మొహం చూశాను. అమాయకంగా అందంగా ఉన్న ఆ మొహంలో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ, అభిమానం నన్ను వివసరాల్ని చేసింది. నా ప్రాణం, నా సర్వస్వం చెంప మీద సున్నితంగా వేళ్లతో తాకి వాటిని పెదవులు కానించుకున్నాను. అందులో నుంచి వాత్సల్యామృతం నా గుండెల్లోకి జారింది. ఆ పరిష్వంగంలోని మెత్తదనము, వెచ్చదనము నాలో తాత్కాలికంగా మరుగున పడిన మమకారాన్ని వెల్లువలా పైకెత్తి నా మీద గుమ్మరిస్తున్న భావన. ఇంకాస్త బజ్జుంటా అంటూ నిద్రలో నుంచి లేచి నా కోసం వెతుక్కుంటూ వచ్చిన నా చిట్టి తల్లిని వదిలి నేనెక్కడికి వెళ్ళను? సున్నితంగా 2 చేతుల మీద ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటూ, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళగలను తల్లి? వెళ్ళలేను అనుకున్నాను. నిజమే, వెళ్ళలేను. అది అనురాగ బంధం, ఇది మమతానుబంధం, పేగు బంధం. ఆ బంధానికి నన్ను ఖైదీని చేసే శక్తి ఉంది. కాకపోతే ప్రేమానురాగాలు పంచుకుని 100 ఏళ్ల జీవితానికి మేము వేసుకున్న ప్రణాళికల్లో చిన్న మార్పు. నా పిల్లలు ఎంచుకున్న ఈ ఆధునిక జీవన సమరంలో మేము చవి చూస్తున్న చిన్న ఓటమి అంతే అనుకుంటూ లోపలికి నడిచాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.